నమస్కారం అందరికీ. మనము ప్రతిరోజు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు పూజ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటిదంటే, ఉదయం లేవగానే ఫస్ట్ ఇంటి శుద్ధి అంటే ఇల్లు ఉడ్చుకోవడము, మళ్ళీ తర్వాత ఇంటి ముందు ఉడ్చుకోవడము, ఆ తదుపరి ఒంటిని శుభ్రం చేసుకోవడం, ఆ తర్వాత ఒంటిని శుభ్రం చేసుకోవడం, మనసును శుభ్రం చేసుకోవడం. అంటే ఏంటంటే, ఇప్పుడు స్నానం చేశాక ఇల్లంతా కూడా మంచిగా వీలైతే మీరు ఎక్కడ పూజ చేస్తున్నారో అక్కడ కాస్త పసుపు నీళ్ళు అవి చల్లుకొని, లేదంటే నీళ్ళు చల్లుకొని మంచిగా తుడిచేసుకొని, ముందు రోజు పెట్టినటువంటి పుష్పాలు, అక్కడ పళ్ళు ఫలాలు అలాంటివి ఏమున్నా కూడా అన్నీ తీసేసి ఇంటి ముందు కూడా కాస్త మంచిగా ముగ్గు వేసుకొని మంచిగా మీరు శ్రద్ధతో ఇల్లంతా శుభ్రపరచుకొని ఒక 15-20 నిమిషాలు పడుతుందేమో స్నానం చేశాక భూదేవిని ఒక అమ్మవారిలాగా ఒక దేవతా స్వరూపంగా భావన చేసుకొని నీళ్లు చల్లి ముగ్గు వేయడమే ఉత్తమమైనటువంటి పద్ధతి. స్నానం చేయకముందు చేసేటువంటి ఈ యొక్క భూశుద్ధి మీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. అలాగే అట్లా ఇంటిని శుద్ధి చేసుకున్నాక ఇల్లంతా కూడా వీలైతే ఒకసారి పసుపు నీళ్ళు, లేదంటేనేమో ఓం పుండరీకాక్షాయ నమః అనుకుంటూ నీళ్లు చల్లుకొని హ్యాపీగా మామూలుగా అట్లా నీళ్ళు చల్లుకొని ఆ తదుపరి మీరు దేవుడికి పూజాధికములు, దీపారాధన అవి చేసుకోవాలి. మనిషి చేయాల్సినటువంటి 3 ముఖ్యమైన పనులు ఏంటంటే, స్నానము అంటే ఒంటిని శుభ్రపరచుకోవడము, దానం అంటే ఎవరికైనా లేని వాళ్లకు లేదంటే ఏ జీవికో కాస్త తినడానికి పెట్టడం, ధ్యానం అంటే భగవంతుని ధ్యానించడం, అంటే 3వ స్థానంలో భగవంతుడు. ఈ 2 చేసిన వాళ్ళకే భగవంతుని కృప ధ్యానం వలన కలుగుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే, స్నానం చేసి కాస్త ఏ జీవికో లేదంటే లేని వాళ్ళకో అడుక్కునే వాళ్ళకు ఫస్ట్ తినడానికి ఏదైనా ఇస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు. అట్లా వాళ్ళు ఎవరు అందుబాటులో లేకపోతే సరే మీరు దేవుణ్ణి డైరెక్ట్ పూజ చేసుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఇట్లా కొద్దో గొప్ప వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి మీరు ఇప్పిస్తే వాళ్ళు తింటే కనుక శుభం కలుగుతుంది. నమస్తే అందరికీ.